ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేశారు? తనని పోలీసులు తీసుకెళ్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? అంటే పెద్దమ్మా, అది మీ ఆపాలని ఎంతో ప్రయత్నించాం పెద్దమ్మా. కానీ వీసా టైం అయిపోయింది. తను ఇంకా మన దేశంలో ఉండకూడదట. వీసా గడువు అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండడం నేరం అంట. నేరం ఎలా అవుతుంది? ఆచికి పెళ్ళయింది కదా, ఇకపై తను ఇక్కడే ఉండాలి కదా. పెళ్ళి అయింది పెద్దమ్మా, కానీ పెళ్లి రోజుని రిజిస్టర్ చేయలేదంట కదా. అందుకే మేమెంత అడ్డుపడ్డా కూడా మా మాట వినకుండా తీసుకెళ్లిపోయారు. అయితే మాత్రం వేళ కాని వేళలో ఆడబిడ్డని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లిపోతారా? అదే మాట నేను కూడా అడిగానమ్మా. నా మాట అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు. బావగారు, బావగారు, మీరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? నేను రాత్రి ఇంట్లో లేను బావగారు. వేకుజామునే వచ్చాను. అప్పటికే ఆద్యని పోలీసులు తీసుకెళ్లిపోయారని చెప్పారు. సీన ఎక్కడున్నాడు? ఆద్య కోసమే స్టేషన్కి వెళ్ళాడులే వదినా. ఇప్పటికే సీను స్టేషన్ కి వెళ్ళుండొచ్చు. ఎవరైనా ఫోన్ చేయండి. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. ఇంటికొచ్చిన పోలీసులు ఎవరో ఏంటో కనుక్కోండి. కంగారు పడక జానకి. అమ్మా చారు, ఎవరు వాళ్ళు? ఏ ఏరియా ఇన్స్పెక్టర్ అంట? అంటే పేర్లు అడుగుతామా పెద్దనాన్న? అయితే సరే, నేనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తాను. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. ఒకసారి ఫోన్ ఇస్తారా? సరే. హలో హలో మావయ్య, నేను సీను మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు సీను? ఇక్కడ స్టేషన్ దగ్గరే ఉన్నాను మావయ్య. ఆద్య ఎక్కడుంది? ఆద్య ఇక్కడ లేదు మావయ్య. ఏంటి? ఆద్య ఎక్కడ లేదు? ఎక్కడ లేదు? ఆద్య ఎక్కడ లేకపోవడం ఏంటి? ఒకసారి ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ ఇవ్వు. మా మావయ్య మాట్లాడతారంట. నమస్తే రఘురామ్ గారు. ఏంటి సార్, రాత్రి వచ్చి మా ఆద్యను అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారట? తను చేసిన తప్పేంటి? ఎందుకు అరెస్ట్ చేశారు మీరు? ఎక్కడుంది తను? రఘురామ్ గారు, ఒకసారి నేను చెప్పేది వినండి. మీరన్నా మీ కుటుంబం అన్నా చాలా గౌరవం ఉంది. ఏదైనా సమస్య ఉన్నా మీకు తెలియకుండా మీ ఇంటికి వచ్చి మేము అరెస్ట్ చేసే పరిస్థితి ఎప్పుడూ రాదు సార్. ఆద్య గారిని అరెస్ట్ చేసింది మేము కాదు సార్.